హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ సహజ. ఇప్పుడు మీరు వింటున్నారు చేరువే దూరం ఎలా ఎపిసోడ్ 13. ఉదయం మిథున్ సర్క్యూట్కి చేరుకున్నాడు. రేస్ స్టార్ట్ అయ్యే టైం దగ్గరకు వచ్చింది. కానీ సంజన నుండి ఫోన్ మాత్రం రాలేదు. ఆమె నుండి ఆల్ ది బెస్ట్ విష్ కోసం మిథున్ ఎంతగానో ఎదురు చూస్తున్నాడు. తన విషెస్ మిథున్కి నచ్చక అతను డిస్టర్బ్ అయి రేస్ సరిగా చేయడని అనుకున్న సంజన మిథున్కి కావాలని ఫోన్ చేయట్లేదు. తనే ఫోన్ చేసి విషెస్ చెప్పించుకోవడం కరెక్ట్ కాదని సంజనకు ఫోన్ చేయబోయిన మిథున్ ఆగిపోయాడు. బైక్స్ ట్రాక్ మీదకి తీసుకెళ్లాలని ఆర్డర్ రావడంతో మిథున్ ఫోన్ ఇచ్చేసి బైక్ని ట్రాక్ మీదకి తీసుకెళ్లి తన పొజిషన్ గ్రిడ్లో ఆగాడు. ప్రతి పొజిషన్కి ఒక గీత గీసి దాని మీద పొజిషన్ నెంబర్ రాస్తారు. దానినే గ్రిడ్ అంటారు. తమ గ్రిడ్ నుండే బైక్ని స్టార్ట్ చేయాలి. క్వాలిఫైయింగ్లో ఫస్ట్ పొజిషన్ వచ్చిన బైక్ మొదటి స్థానంలో లెఫ్ట్ సైడ్ గ్రిడ్లో ఆగి ఉంటుంది. సెకండ్ పొజిషన్ వచ్చిన బైక్ ఫస్ట్ బైక్కి 2 అడుగుల వెనకాల మిడిల్ ప్లేస్లో ఉంటుంది. థర్డ్ పొజిషన్ బైక్ సెకండ్ బైక్కి 2 అడుగుల వెనకాల రైట్ సైడ్ ఉంటుంది. ఫోర్త్ పొజిషన్ బైక్ థర్డ్ బైక్కి 2 అడుగుల వెనకాల లెఫ్ట్ సైడ్ ఉంటుంది. అన్ని బైక్ల స్టాండింగ్ పొజిషన్ ఇదే ప్రాసెస్లో ఉంటుంది. మొత్తం 30 బైక్స్ పార్టిసిపేట్ చేస్తున్నాయి. మిథున్ వైట్ మిక్స్డ్ లైట్ బ్లూ సూట్లో లైట్ బ్లూ కలర్ బైక్ మీద కూర్చొని ఉన్నాడు. మిథున్ బైక్ 20th పొజిషన్లో మిడిల్లో ఉంది. అతని స్టాండింగ్ పొజిషన్కి ఫస్ట్ బైక్కి మధ్యలో డిస్టెన్స్ చాలా ఉంది. అంత ముందున్న బైక్లని దాటి వెళ్ళడం అంటే చాలా చాలా కష్టం. అయినా కూడా మిథున్లో ఇప్పుడు ఎలాంటి భయం ఆందోళన లేవు. బైక్లన్నిటినీ క్రాస్ చేయాలన్న కసి మాత్రమే ఉంది. రేసింగ్ స్టార్ట్ అయింది. నాగుపాములా ఉన్న ఆ ట్రాక్ మీద బైక్లు దూసుకుపోతున్నాయి. మలుపులను దాటుతూ టర్న్ అయ్యేటప్పుడు బైక్లతో పాటు తల నేలని తాకుతుందా అన్నట్లు రైడర్స్ వంగిపోతున్నారు. వాళ్ళు అలా బెండ్ అయ్యేటప్పుడు వాళ్ళ మోకాళ్ళు మోచేయి నేలను తాకుతున్నాయి. కానీ రేసింగ్ సూట్లో ఉన్న ఫీచర్స్ వలన వాళ్ళ చేతికి కాళ్ళకి గాయం అవ్వదు. ఈ కేటగిరీలో రైడర్స్ 6 laps ఫినిష్ చేయాలి. ల్యాప్ అంటే రేస్ ట్రాక్ చుట్టూ తిరిగి రావడం. రైడర్స్ 6 సార్లు రేస్ ట్రాక్ చుట్టూ తిరిగి రావాలి. ఎవరు ముందు వస్తే వాళ్ళే ఆ రేస్ విన్నర్స్. మిథున్ మెల్లిమెల్లిగా స్పీడ్ పెంచాడు. మొదటి ల్యాప్ ఫినిష్ అయ్యేసరికి ఇద్దరిని దాటి మిథున్ 18వ స్థానంలో ఉన్నాడు. రెండవ ల్యాప్ అయ్యేసరికి 15వ స్థానంలో ఉన్నాడు. అందరి దృష్టి మొదటి 5 మీద ఉంది. ఆ 5లో ఒకరు విన్నర్ అవుతారనే అందరి భావన. 10వ స్థానం తర్వాత ఉన్న వాళ్ళ మీద ఎవరికి ఏ ఆశ లేదు. కామెంటరీస్ వాళ్ళని అసలు పట్టించుకోవడమే లేదు. 3వ ల్యాప్కి మిథున్ స్పీడ్ చాలా పెరిగిపోయింది. ఏకంగా 5 రైడర్స్ని దాటుతూ 10వ స్థానంలోకి వచ్చాడు. ఇప్పుడు అందరి దృష్టి మిథున్ మీద చేరింది. 20వ స్థానంలో ఉన్నవాడు 3 laps-కే 10వ స్థానానికి రావడం అంటే మాటలు కావు. 4వ ల్యాప్ పూర్తయ్యేసరికి మిథున్ 7వ స్థానంలోకి వచ్చాడు. 5వ ల్యాప్ పూర్తయ్యాక కూడా మిథున్ అదే స్థానంలో ఉన్నాడు. అతని ముందున్న రైడర్స్ మామూలు వాళ్ళు కాదు. మొదటి 3 స్థానాల్లో ఉన్న వాళ్ళైతే ఇంటర్నేషనల్ రైడర్స్. మిథున్ ఎంత ప్రయత్నించినా ఒక్క రైడర్ని కూడా దాటలేకపోతున్నాడు. 6th ల్యాప్ కంప్లీట్ అయింది. మొదటి రేస్ ముగిసింది. ఆ రేస్లో మిథున్కి 7వ స్థానం లభించింది. సంజన తనకు ఫోన్ చేసి మెచ్చుకుంటుందని మిథున్ ఆశపడ్డాడు. కానీ ఆమె నుండి ఫోన్ రాలేదు. సంజనకి ఏమైనా అయిందా అనే భయం సడన్గా అతనిలో కలిగింది. వణుకుతున్న చేతులతో సంజనకి ఫోన్ చేశాడు మిథున్. హలో మిథున్. సంజన గొంతు విని అతను గాఢంగా ఊపిరి పీల్చుకున్నాడు. మిథున్, ఎలా జరిగింది రేస్ అని అడిగింది సంజన. నువ్వు చూడలేదా? ఆశ్చర్యంగా అడిగాడు మిథున్. లేదు మిథున్, ఆఫీస్లో ఉన్నాను. ఇంతకీ ఏ పొజిషన్ వచ్చిందో చెప్పు. సంజన తన రేస్ చూడలేదని తెలిసి అతని గుండె కలుపుకోమంది. 7th. వావ్, 20 నుండి 7 చూసావా? ఇంపాసిబుల్ అన్నదాన్ని ఎలా పాసిబుల్ చేసావో? సరే, నేను తర్వాత ఫోన్ చేస్తాను, వర్క్ ఉంది అంటూ ఫోన్ పెట్టేసింది సంజన. మిథున్లో అప్పటి వరకున్న సంతోషం అంతా ఆవిరైపోయింది. సంజన తన రేస్ చూడలేదు అన్న మాట తట్టుకోలేకపోతున్నాడు. డల్గా హోటల్కి వెళ్ళిపోయాడు మిథున్. ఆ రోజు రాత్రి కూడా సంజన నుండి అతనికి ఏ ఫోన్ రాలేదు. అప్పటి వరకు ఆమెను డిస్టర్బ్ చేయొద్దని కంట్రోల్ చేసుకున్న మిథున్ ఇక తన వల్ల కాక సంజనకి ఫోన్ చేశాడు. తర్వాత రేస్ కోసం సంజన మిథున్ని మోటివేట్ చేసి ఫోన్ పెట్టేసింది.
సంజనతో సరదాగా మాట్లాడాలని మిథున్ ఎంతో తప్పించిపోతుంటే ఆమె ఫోన్ పెట్టేసరికి అతని మనసు భారమైంది. మరుసటి రోజు రెండవ రేస్ స్టార్ట్ అయింది. మొదటి రేస్లో వచ్చిన పొజిషన్స్ని బట్టి బైక్స్ తమ పొజిషన్ నెంబర్ గ్రిడ్లో ఆగి ఉన్నాయి. మిథున్ బైక్ని 7వ పొజిషన్ గ్రిడ్లో ఆపాడు. రేస్ స్టార్ట్ అయింది. 2 ల్యాప్లు అంటే 2 రౌండ్లు ముగిసేసరికి మిథున్ 7వ స్థానంలోనే ఉన్నాడు. తన వెనకాల రైడర్స్ తనను క్రాస్ అవ్వకుండా సేమ్ పొజిషన్ని మెయింటైన్ చేశాడు, కానీ ముందు వాళ్ళని దాటలేకపోయాడు. మరో 2 ల్యాప్లు ముగిసేసరికి ఒక రైడర్ని దాటి 6వ స్థానంలోకి వచ్చాడు. ఇలా వచ్చాడో లేదో అలా 6వ ప్లేస్ రైడర్ మిథున్ని క్రాస్ చేశాడు. మిథున్ ఆ వెంటనే అతనిని క్రాస్ చేశాడు. 6వ ప్లేస్ కోసం ఇద్దరికి సమానమైన పోటీ జరుగుతుంది. 5వ ల్యాప్ పూర్తయ్యేసరికి మిథున్ 6వ రైడర్ని దాటి 5వ రైడర్తో పోటీ పడ్డాడు. 6వ ల్యాప్ అంటే చివరి ల్యాప్ పూర్తయ్యేసరికి మిథున్ 5వ రైడర్ని దాటి 5వ స్థానాన్ని అందిపుచ్చుకున్నాడు. రేస్ అయిపోయిన వెంటనే సంజన కాల్ కోసం ఎదురు చూసి తనే ఆమెకి ఫోన్ చేశాడు మిథున్. ఈ రేస్ కూడా వర్క్ వల్ల చూడలేదని సంజన చెప్పింది. మిథున్ మళ్ళీ బాధపడ్డాడు. రేస్ ముందు విషెస్ లేవు, రేస్ తర్వాత విషెస్ లేవు. విన్ అవుతూనే విష్ చేస్తుందేమో, అప్పటి వరకు వెయిట్ చేద్దాం అనుకున్నాడు మిథున్. టాప్ 8లో ఉన్న వాళ్ళంతా డిస్కషన్ పెట్టారు, మిథున్ తప్ప. వాళ్ళు ఒక్కొక్కరు ఒక్కో రాష్ట్రానికి చెందిన వాళ్ళు. వాళ్ళ సంభాషణ మొత్తం హిందీలో జరుగుతుంది. ఇప్పటి వరకు మనల్లో ఒకరు విన్ అవుతారని అనుకున్నాం, కానీ మిథున్ రేస్ని చూస్తే భయం వేస్తుంది. 20వ ప్లేస్లో ఉన్న అతను నిన్న నన్ను క్రాస్ చేశాడు అన్నాడు 8వ పొజిషన్ వచ్చిన వ్యక్తి. నిన్న నిన్ను క్రాస్ చేస్తే ఈరోజు నన్ను క్రాస్ చేశాడు, రేపు వీళ్ళని కూడా క్రాస్ చేస్తాడు. ఈరోజు 6వ పొజిషన్ వచ్చిన వ్యక్తి టాప్ 4ని చూపిస్తా అన్నాడు. మిమ్మల్ని దాటగలిగినంత ఈజీగా నన్ను దాటలేడు. నేనెవరో తెలుసుగా, ఇంటర్నేషనల్ లెవెల్లో రేసింగ్ చేస్తున్న వాణ్ణి, ఇండియాలో ఎన్నో టైటిల్స్ని గెలుచుకున్న వాణ్ణి. ఈసారి కూడా టైటిల్ దక్కేది నాకే అన్నాడు ఫస్ట్ పొజిషన్లో ఉన్న శంకర్ పొగరుగా. యాక్సిడెంట్ వల్ల మిథున్కి కాలు పడిపోవడంతో ఎప్పటికీ నడవలేడని విన్నాను. 2 నెలలకే నడుస్తున్నాడు. అసలు ఇది ఎలా సాధ్యం అని ఒక రేసర్ అంటే, మిథున్కి అతని మదర్ తప్ప ఎవరూ లేరు. ఆ మదర్ కూడా ట్రైన్ యాక్సిడెంట్లో చనిపోయిందని విన్నాను. మరి కాలు పడిపోయినప్పుడు మిథున్ ఎవరు చూసుకున్నారు అని మరో రేసర్ అడిగాడు. సంజన అన్న మాట వినిపించి తల తిప్పి చూశారంతా. ఎదురుగా విష్ణు నిలబడి ఉన్నాడు. విష్ణు కమ్ అంటే అతనిని ఆహ్వానించారు రేసర్స్. విష్ణు వాళ్ళతో పాటు కూర్చున్నాడు. సంజన ఎవరు, మిథున్ లవరా అని అడిగాడు 2వ పొజిషన్లో ఉన్న భార్గవ్. కాళ్ళు పోయాక వాళ్ళ లవర్ వాడిని వదిలేసి వెళ్ళిపోయింది అని చెప్పాడు విష్ణు. మరి సంజన ఎవరు? వాడు మదర్ ఫ్రెండ్. పేరు చూసి అమ్మాయి అనుకున్నాం కదా అంటూ నవ్వారు. మిథున్ మదర్ ఒక అమ్మాయితో ఫ్రెండ్షిప్ చేసింది. అమ్మని కన్న కూతురులా చూసుకునేదంట. మిథున్ని సంజనకిచ్చి పెళ్లి చేయాలని కూడా ఆశపడింది, కానీ వీడేమో మరో అమ్మాయిని ప్రేమించాడు. మిథున్ని లైఫ్ లాంగ్ చూసుకోమని ఆవిడ సంజన నుండి మాట తీసుకుంది. ఆ మాట కోసం మిథున్ ఏ పరిస్థితిలో ఉన్నా సంజన వాడి దగ్గరే ఉంటూ వాడిని తల్లిలా చూసుకుంటుంది. ఇది వాళ్ళిద్దరి కథ చెప్తూ తల వెనక్కి వాల్చి నెట్టొచ్చాడు విష్ణు. ఈ కాలంలో కూడా ఇలాంటి వాళ్ళు ఉన్నారంటే కాంట్ బిలీవ్ దిస్ అంటూ నోరు తెరిచారు రేసర్స్. అసలు నీకు మిథున్కి ఏంటి గొడవ అని అడిగాడు ఒక రేసర్. నేను ఒక అమ్మాయిని ఏడ్పించానని నన్ను అందరి ముందు కొట్టి పోలీసులకు అప్పచెప్పాడు. ఆ రోజు నాకు ఒక ఇంపార్టెంట్ రేస్ ఉంది, దానికోసం నేను ఎంతో ప్రాక్టీస్ చేశాను, కానీ వాడి వల్ల నేను ఆ రేస్ చేయలేకపోయాను. మా డాడీ గంటలోనే నన్ను విడిపించి సర్క్యూట్కి తీసుకొచ్చారు, కానీ అప్పటికి రేస్ స్టార్ట్ అయింది. నన్ను పోలీసులు తీసుకెళ్లడం చూసిన వాళ్ళు నన్ను అవమానిస్తూ ఇకాదిగా నవ్వారు. ఆ అవమానాల్ని, నేను మిస్ అయిన రేస్ని నేను ఎప్పటికీ మర్చిపోను. దానికి కారణమైన మిథున్ మీద నాకు పగ పుట్టింది. ఒక్క పగనే తీర్చుకోలేక కృంగిపోతుంటే ఇప్పుడు సంజన మీద పగ యాడ్ అయింది. వీల్ చైర్లో ఉన్న మిథున్తో అవమానకరంగా మాట్లాడినందుకు సంజన తనని కొట్టిన చెంపదెబ్బను గుర్తు చేసుకుని చెంప మీద చేయి వేసుకుని దవడలు బిగించాడు విష్ణు. సంజన మీద పగనా? ఎందుకు? అది మీకు అనవసరం అన్నాడు ఆడపిల్ల కొట్టిందని చెప్పుకోవడానికి సిగ్గుగా అనిపించి. సరే, ఇప్పుడు ఏం చేయాలనుకుంటున్నావు? వాడి రేస్లో విన్ అవ్వకూడదు. వాడు ఓడిపోవడానికి నేనేం చేయడానికైనా సిద్ధమే అన్నాడు విష్ణు. బైక్స్ని అయితే అసలు ఏం చేయలేం. రేసింగ్ ముందు పర్ఫెక్ట్ చెకింగ్ ఉంటుంది, ఇంకేం చేయగలం అని అడిగాడు ఒక రేసర్. అవసరం అనిపించిన రోజు నేనేం చేయడానికైనా తెగిస్తాను. ఇంకా 4 రేసులున్నాయి, అప్పటి వరకు చూద్దాం అన్నాడు విష్ణు. మిథున్ గెలుస్తాడని నమ్మకం ఏంటి అని అడిగాడు ఒక రేసర్. అతని వెనకాల సంజన ఉంది, ఖచ్చితంగా గెలుస్తాడు
అన్నాడు విష్ణు. వెనకాల ఉంటే ఏంటి, ముందుంటే ఏంటి, అసలు ఆమె ఏం చేస్తుంది, మిథున్ తరపున వచ్చి ఆడుతుందా ఏంటి అంటూ గట్టిగా నవ్వారు రేసర్స్. మీకు సంజన గురించి తెలీదు. జీవితంలో ఎప్పటికీ నడవలేని వాడిని 2 నెలల్లో నడిపించి రేస్కి తీసుకొచ్చింది. 20వ ప్లేస్లో ఉన్నవాడు 7వ ప్లేస్కి ఎలా వచ్చాడు అనుకున్నారు? జస్ట్ బికాస్ ఆఫ్ సంజన. వాడిలోని భయాన్ని చేత్తో తీసేసినట్లు నిమిషంలో తరిమికొట్టింది. అది సంజన అంటే అని చెప్పాడు విష్ణు. నీకెలా తెలుసు? క్వాలిఫైర్ రేస్లో వాడి భయాన్ని చూసా, నిన్న ఈరోజు రేస్లలో వాడి కాన్ఫిడెంట్ని చూసా. అర్థమైంది, సంజననే వాడిని గెలిపిస్తుందని బాగా అర్థమైంది అని అన్నాడు విష్ణు. వెనక ఉన్న సంజన గురించిన ఆలోచనలో ముందున్న నన్ను చూడట్లేదు. నేను వరుసగా ఎన్నో రేస్లలో టైటిల్ విన్నర్ని, ఇంటర్నేషనల్ రేసర్ని. నన్ను మిథున్ ఓడించలేడు అన్నాడు శంకర్ కోపంగా. ఓవర్ కాన్ఫిడెన్స్ వెరీ డేంజరస్ బ్రో. మిథున్ గురించి నాకంటే బాగా ఇంకెవరికీ తెలీదు. అమ్మని, లవర్ని, కాళ్ళని కోల్పోవడంతో వాడి మైండ్ వీక్ అయింది. సంజన ఇప్పుడు మిథున్ మైండ్ని ఎప్పట్లా మార్చేసింది. ఇక వాడి గెలుపును నేను తప్ప ఇంకెవ్వరూ ఆపలేరు అని అన్నాడు విష్ణు. నువ్వెలా ఆపుతావు? చెప్పాను కదా, వాడి ఓటమి కోసం నేను ఎంతకైనా తెగిస్తాను అంటూ పిడికిలు బిగించాడు విష్ణు. మిథున్ ఓడించడానికి విష్ణు ఏం చేయబోతున్నాడు? గెస్ చేయండి. ఈ ఎపిసోడ్ నచ్చితే లైక్ చేయండి, కామెంట్ తప్పకుండా చేయండి. థ్యాంక్ యూ, బాయ్.